ఒక పైలట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లం వల్ల 150 మెంబర్స్ చనిపోయారు తెలుసా? ప్రపంచాన్ని ఊపేసిన ఇన్సిడెంట్ గురించి మీకు తెలుసా? అది మార్చ్ 24, 2015 జర్మనీలో ఉన్న జర్మన్ వింగ్స్ అనే ఫ్లైట్ 144 ప్యాసింజర్స్ అండ్ 6 క్రూ మెంబర్స్ టోటల్ 150 మెంబర్స్తో స్పెయిన్ నుండి జర్మనీకి వెళ్తుంది. ఆ రోజు ఆ ఫ్లైట్ పైలట్ పేరు ఫ్యాండ్రిక్. అతనికి 6000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కో పైలట్ పేరు ఆండ్రిస్ లూబిట్స్. అతనికి 600 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఫ్లైట్ రన్ టైం మీదికి వచ్చింది, టేక్ ఆఫ్ కి రెడీగా ఉంది. పైలట్ ఏమన్నాడు అంటే ద జర్నీ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ టుడే. దానికి కో పైలట్ ఏమన్నాడు అంటే హోప్ఫుల్లీ వీ విల్ సీ అని రిప్లై ఇచ్చాడు. ఇందులో ఒకరికి మెంటల్ ప్రాబ్లం ఉంది అన్న కదా, అది ఉంది కో పైలట్ ఆండ్రిస్ లూబిట్స్ కి. మెయిన్ పైలట్ ఫ్యాంట్రిక్స్ వాష్రూమ్ కోసం ఆ క్యాబిన్ నుండి బయటికి వెళ్ళాడు. ఇదే కరెక్ట్ టైం అనుకుని కో పైలట్ ఆండ్రిస్ లూబిట్స్ ఆ క్యాబిన్ డోర్ కి లాక్ వేశాడు. మెయిన్ పైలట్ వచ్చి ఆ డోర్ ని కొట్టినా తీయలేదు. ఈవెన్ గొడ్డలితో ఆ డోర్ ని పగలగొట్టినా ఆ డోర్ పగలలేదు. ఇప్పుడు కో పైలట్ ఆండ్రిస్ లూబిట్స్ మైక్ లో ఇదే మన లాస్ట్ ట్రిప్ అని చెప్పాడు. దీంతో ప్యాసింజర్స్ భయంతో అరవటం స్టార్ట్ చేశారు. 43,000 ఫీట్ ఎత్తులో ఉన్న ఫ్లైట్ ని 10,000 ఫీట్ కి దించాడు. దీంతో ప్యాసింజర్స్ ఇంకెక్కువ భయపడ్డారు. ఫ్లైట్ స్పీడ్ ని నార్మల్ కంటే ఎక్కువ పెంచేశాడు. వాడికి కొంచెం దూరంలో పెద్ద మౌంటైన్ కనబడింది. ఫుల్ స్పీడ్ లో ఆ ఫ్లైట్ ని ఆ మౌంటైన్ కి గుద్దాడు. జస్ట్ 1 మినిట్ లో 150 మెంబర్స్ చనిపోయారు. అసలు అలాంటి మెంటల్ ప్రాబ్లం ఉన్నోడు ఫిట్నెస్ టెస్ట్ ఎలా పాస్ అయ్యాడు? ఎలా అంటే అప్పట్లో ఆ టెస్ట్ అంత స్ట్రిక్ట్ గా ఉండేది కాదు. వాడు వాటిలో ఉన్న లూప్ హోల్స్ ని యూజ్ చేసుకొని పాస్ అయ్యాడు. ఇన్సిడెంట్ తర్వాత వరల్డ్ మొత్తం పైలట్స్ కి చాలా స్ట్రిక్ట్ గా టెస్ట్ పెట్టింది. మరి ఫ్లైట్స్ లో అందరు చనిపోతే ఈ స్టోరీ ప్రపంచానికి ఎలా తెలిసిందంటే బ్లాక్ బాక్స్ అనే డివైస్ ఈ విషయం ప్రపంచానికి చెప్పింది. ఫ్లైట్ నామరూపాలు లేకుండా పోయినా ఈ బ్లాక్ బాక్స్ కి మాత్రం ఏం కాదు. దాంట్లో పైలట్ డోర్ తీయమని అరవటం, కో పైలట్ ఇదే మన లాస్ట్ డే అని చెప్పడం మొత్తం రికార్డ్ అయ్యాయి. ఇన్సిడెంట్ తర్వాత ఇంకో రూల్ కూడా పెట్టారు. పైలట్ కానీ కో పైలట్ కానీ వాష్రూమ్ కోసం వెళ్తే వాళ్ళు రిటర్న్ వచ్చే వరకు ఆ క్యాబిన్ లో ఒక క్రూ మెంబర్ ఖచ్చితంగా ఉండాలి అని. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి వీడియో ఒకటి వస్తుంది.